భార్యకి ఒంట్లో బాగోలేకపోతే భర్తకి తెలియకపోవటం. ఒంట్లో బాలేదా? ఇందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. సడన్ గా ఏం మాయ రోగం వచ్చింది? ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. సడన్ గా ఒళ్ళంతా చల్లబడిపోయి నీరసం వచ్చేసింది. మీకు ఇవన్నీ భలే వచ్చేస్తాయే. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేద్ది, అప్పటికప్పుడు కోపం వచ్చేద్ది, అప్పటికప్పుడు నీరసం వచ్చేద్ది. మీ కడుపులో క్యారెక్టర్లు మార్చి చిప్పేమన్నా ఉంటుందేంటే? ఒళ్ళు చల్లబడిపోయిందా? పద తీసుకెళ్ళిపోయి మీకు కూర్చోబెడతాను. మీరెన్ని పంచులేసినా నాలోంచి కౌంటర్ రాదు. ఎందుకంటే నిజంగానే నీరసంగా ఉంది. ఆహా, టిఫిన్ ఏం చేయలేదు, మధ్యాహ్నం వంట కూడా చేయలేను. బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తారా? అరేరే, ఈ రోజు నిన్ను బయటికి లంచ్కి తీసుకెళ్దాం, అటు నుంచి అలా గోల్డ్ షాప్కి తీసుకెళ్దాం అనుకున్నానే. ఇటు డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. పర్లేదు, తగ్గాక తీసుకెళ్ళండి. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదే. నేను తెప్పిస్తాలే. సర్లే, ఏ బిర్యానీ ఆర్డర్ పెట్టను? 2 మటన్ ఫ్యామిలీ ప్యాకులు పెట్టండి చాలు. 2 మటన్ ఫ్యామిలీ ప్యాక్లే? ఎందుకే? మా అమ్మ నాన్న వస్తున్నారంట. అది అసలు కదా. అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళకి అర్జెంటుగా బిర్యానీ తెప్పించి పెట్టాలి. అందుకే ఈ పెర్ఫార్మెన్స్. అమ్మడి అమ్మ, నువ్వు మామూలుదాను కాదు తెలుసా? బిర్యానీ కోసం ఎవరైనా ఇంత డ్రామా ఆడతారా? మరి దేనికోసం ఆడుతున్నావు? అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి సంపెత్తాను నన్ను కానీ వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నావంటే వెళ్ళొచ్చు కదా. ఏంటే వెళ్ళేది? మీ అమ్మ నాన్న వచ్చే ట్రైన్ ఎక్కడో 8వ ప్లాట్ఫామ్ లో ఆగుద్ది. వచ్చేది లింగులింగుమంటూ 2 ముసలోళ్లే గాని జట్టు కూలీలు కూడా మొయ్యలేనంత లగేజ్ పట్టుకొస్తారు. సగం ట్రైన్లేమో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చెర్లపల్లికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూలీలు ఉండరు, లిఫ్ట్ లో ఉండవు. ఈ లగేజ్ అంతా మోసుకొచ్చేసరికి ఎన్నుపోస ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయిపోతుంది. సచ్చిన నేను స్టేషన్కి వెళ్ళాం. అమ్మా, మొహంలో పెయిన్ మెయింటైన్ చేస్తా ఇంత పెద్ద ప్లాన్ వేసుకుని కూర్చున్నావా? అబ్బా, కూతురు దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ప్రేమగా 4 ప్యాకెట్లు పట్టుకొస్తారు. అయ్యి ప్యాకెట్లు కాదే, బత్తాలు. ఫ్రీగా పప్పులు బియ్యం వస్తున్నాయి, వెళ్ళొచ్చు కదా. కిడ్నీలు అమ్మేసన్న కిరాణా సరుకులు కొంటాను కానీ నేను మాత్రం స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారు. ఎక్కేస్తారా? ఉండు. హలో మావయ్య గారు, ఎలా ఉన్నారు? అల్లుడు, మాట ఏంటంత నీరసంగా వస్తుంది? మీ అమ్మాయికి మీరు వంట నేర్పించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. పొద్దున్నుంచి మోషన్స్, ట్యాంకులో వాటర్ కూడా అయిపోయింది. ఇప్పటికీ 2 సార్లు మోటార్ కూడా వేసా. అయ్యో, మీరు వస్తున్నారంట కదా, ఇంకేమొత్తాం రావులే. అందుకనే అత్తయ్య గారికి కాకుండా మీకు చేశాను ఫోను. సరే మావయ్య గారు, ఉంటాను. ఇప్పుడు దీనికి ఎత్తా. నీ నీరసం డ్రామానే ఇక్కడ వర్కౌట్ అయింది. రావట్లేదంట. ఫీజు పెట్టిందంటే ఒరే, నిన్ను ఏదో రోజు సంపేస్తారా? నీ యాక్టింగ్లు, నీ దొంగ నాటకాలు నమ్మి నీకు నచ్చినట్టు చేస్తే అన్ని సమకూర్తావు, లేదంటే చంపేస్తావు కదా. నీకు విషయం తెలుసా? 100కు 99 మంది మొగుళ్ళు పెళ్ళాల మాట వింటున్నారంట. ఏమైనా ఒక్కడో ఉన్నాడు చూడు, అది నేనే. నీ మాట అస్సలు విన్ను. పెళ్ళం మాటిని పుష్ప ఏమయ్యాడో చూసావు కదా, కింగ్ మేకర్ అయ్యాడు. శ్రీవల్లేవి నీలా సత్రకాయ మొహం కాదు సాధించడానికి. పుష్ప ఏం చేసినా సపోర్ట్ చేసింది. ఆహా, ఏం చేసిందేంటి? పుష్ప సిట్టింగ్ ఎత్తుంటే మటన్ ముక్కలు పెట్టింది. అదే నువ్వు ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తానంటే కోర్టు దాకా ఇడుతావు. అయితే నా మాట ఎన్నంటావు? ఇంటే ఎందుకు పనికి రాకుండా పోతా అంటున్నా. భార్యని భర్తకి తోడు నీడ అంటారు. పక్కన ఉన్నప్పుడు తోడుగాను, దూరంగా ఉన్నప్పుడు నీళ్ళ ఎంటాడుతుంది కదా, అలానే అంటారు. ఈ రోజు నేను వంట చేయను. అయితే నేను నైట్కి ఇంటికి రాను. మండించావంటే నేను మా ఊరు వెళ్ళిపోతా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెడతా. నీ శాలరీ మొత్తం షాపింగ్ చేసేస్తా. నీ చీరలు మొత్తం స్టీల్ సాంబార్ కేసేస్తా. ఏం గుర్తురాట్లేదా? చెప్పాను కదా, నాట్ 99, ఐఎమ్ నెంబర్ 1. ఎండ్రీలు వంకాయ వేసి కూర ఉండు, టమాటా వేసి చారుండు, వడ్డించడానికి రెడీగా ఉండు. మాట నాలంట మాట.